హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞానవేదిక. ఇవాళ మనం 6th క్లాస్ సైన్స్లోని సెకండ్ లెసన్ అయిన పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట అనే లెసన్ చూద్దాం. మన చుట్టూ ఉండే వస్తువులు. ఇక్కడ ఈ పేరాలో మన చుట్టూ అసలు ఎలాంటి వస్తువులు ఉన్నాయి అని మొత్తం టాపిక్ ఉంది. అదంతా ఏం ఇంపార్టెంట్ కాదు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే వస్తువులు, అవి తయారైన పదార్థాలు. వస్తువులు చూసుకుంటే పళ్ళెం ఉందండి. పళ్ళెం స్టీల్తో తయారవుతుంది, గాజుతో తయారవుతుంది, ప్లాస్టిక్తో తయారవుతుంది, సిల్వర్ ప్లేట్ ఉంటుంది, గోల్డ్ ప్లేట్ ఉంటుంది. మనం తినే పళ్ళెం స్టీల్తో తయారవచ్చు, ప్లాస్టిక్తో ఉండొచ్చు, సెరామిక్ ఉండొచ్చు. చాలా పదార్థాలతో ఒక ప్లేట్ అనేది తయారు చేస్తాం. సో ఒక్కటే వస్తువుని వివిధ పదార్థాలతో తయారు చేశారు. అండ్ పెన్ ఇక్కడ ప్లాస్టిక్తో తయారు చేస్తారు, లోహంతో తయారు చేస్తారు. ఇంకా నెక్స్ట్ సెకండ్ టైప్లో వచ్చేసి ఒకే పదార్థంచే తయారైన వివిధ రకాల వస్తువులు. ఇక్కడ పదార్థం ఒకటే ఉంటుంది. చెక్క తీసుకుంటే కుర్చీ, బల్ల, నాగలి, ఎద్దుల బండి, ఇలా చాలా రకాలైన వస్తువుల్ని ఒకే ఒక పదార్థంతో తయారు చేశారు. ఇంకా కాగితం తీసుకుంటే పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వార్తాపత్రికలు, ఆట బొమ్మలు, క్యాలెండర్లు, చాలా వస్తువుల్ని కాగితం అనే పదార్థంతో తయారు చేశారు. అంటే ఇక్కడ ఒకటే వస్తువుని వివిధ రకాలైన పదార్థాలతో తయారు చేయడం అనేది ఫస్ట్ టేబుల్ అయితే, ఒకటే పదార్థంతో వివిధ రకాల వస్తువు తయారు చేయడం సెకండ్ టేబుల్. ఈ పట్టికల నుండి మనం ఏం తెలుసుకున్నాం? మొదట మనం వస్తువులను విభిన్న పద్ధతులలో వర్గీకరించాం. తర్వాత మన చుట్టూ ఉండే వస్తువులు వేర్వేరు పదార్థాలచే తయారయ్యాయని తెలుసుకున్నాం. కొన్ని సమయాలలో ఒక వస్తువు ఒకే పదార్థంచే తయారై ఉండవచ్చు, లేక అనేక పదార్థాలతో తయారై ఉండవచ్చు. అలాగే ఒక పదార్థాన్ని వివిధ రకాల వస్తువుల తయారీలో వాడి ఉండవచ్చు. ఒక వస్తువు తయారీకి ఏ పదార్థం వాడాలో ఏది నిర్ణయిస్తుంది? ఇది ఇప్పుడు మనం చూడాల్సిన వ్యాలిడ్ క్వశ్చన్. అక్కడ ఆన్సర్ ఉంది చూడండి కింద. ధర్మాలు. మనకి ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుందని మనం గమనిస్తాం. ఇది వ్యాలిడ్ పాయింట్. ఒక వస్తువు తయారీకి మనం ఎలాంటి పదార్థాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే దాని ధర్మాల ఆధారంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఇమేజ్ చూడండి. గుడ్డపాత్రను ఉపయోగించడం. గుడ్డపాత్రను ఎవరైనా ఉపయోగిస్తారా? గుడ్డతో ఎవరైనా పాత్ర తయారు చేస్తారా? స్టీల్తో, ఏదైనా లోహంతో తయారు చేస్తారు. ఎందుకంటే మనం తీసుకునే ద్రవాలు అవి నిలుపుకోవాలి. ఇప్పుడు గుడ్డ పాత్ర తీసుకుంటే అవి నిలుపుకోలేవు. సో దాన్ని బట్టి, పదార్థం యొక్క ధర్మాల బట్టి మనం వస్తువులు తయారు చేస్తాం. ద్యుతిని పరిశీలించుటకు పదార్థాలను కోయుట. ఇప్పుడు ఇదొక ఐరన్ రాడ్ అనుకోండి. ఈ ఐరన్ రాడ్ మధ్యలోకి కోసినప్పుడు అక్కడ మెరుపు కనిపిస్తుంది. ఏదైనా వస్తువు మధ్యలోకి కోసినప్పుడు మెరుపు కనిపిస్తే అది ద్యుతి ఉందని అర్థం. అలాంటి ద్యుతిని కలిగి ఉన్నవి సాధారణంగా లోహాలు. మ్యాక్సిమం ద్యుతిని కలిగి ఉన్న పదార్థాలు సాధారణంగా జనరల్గా లోహాలే. కానీ అయోడిన్ అనేది ద్యుతి కలిగి ఉంటుంది, కానీ అది ఒక అలోహం. ఇక్కడ లోహాలకు, ద్యుతి కలిగి ఉన్న లోహాలకు ఎగ్జాంపుల్ ఇనుము, రాగి, అల్యూమినియం మరియు బంగారం లోహాలకు ఉదాహరణ. కొన్ని లోహాలు తరచూ వాటిలో గాలి, తేమల చర్యల వల్ల తమ ద్యుతిని కోల్పోయి కాంతిహీనంగా కనిపిస్తాయి. కావున లోహాల కొత్తగా కోయబడిన కొన వద్ద మాత్రమే లోహద్యుతిని గమనించవచ్చు. సో అవి గాలి, తేమ వేటి వల్ల అని అడిగినప్పుడు గాలి, తేమల చర్య వల్ల
ద్యుతిని కోల్పోతాయి. సో మనం ద్యుతి కోల్పోయింది లేదు తెలియాలంటే మధ్యలో కొత్తగా కోసిన కొన దగ్గర చూస్తే అది ద్యుతిని కోల్పోకుండా మెరుస్తూ ఉంటే అది ద్యుతి కలిగిన పదార్థం అని అర్థం. ఇప్పుడు గట్టిదనం ఆధారంగా పదార్థాన్ని చూద్దాం. ఈ పదార్థాలను అయితే సులువుగా గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు అని, సంపీడనం చెందించలేని గీకలేని వాటిని దృఢమైన పదార్థాలు అని అంటాం. ఉదాహరణకు దూది లేదా స్పాంజ్ మెత్తనివి, దూది స్పాంజ్ మెత్తనివి, ఇనుము దృఢమైనది. రూపంలో పదార్థాలు ద్యుతి, గట్టిదనం, గరుకుదనం లేదా నునుపుదనం వంటి భిన్న ధర్మాలను కలిగి ఉండవచ్చు. రూపంలో అంటే చూడడానికి, మనం పదార్థాలను చూడడానికి ద్యుతి అనేది ఒక లక్షణం, గట్టిదనం అనేది ఒక లక్షణం, గరుకుతనం లేదా నునుపుతనం అనేది ఒక లక్షణం. రూపంలో అంటే ఇక్కడ అపీరెన్స్లో మనకి బయటకు కనిపించేది అంటే ఫిజికల్గా ఈ లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్ కరిగేవి లేదా కరగనివి పదార్థాలలో కరిగేవి కరగనివి చూద్దాం. మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి అందులో నీటిలో వేస్తే ఏది అదృశ్యమైంది, ఏది అదృశ్యం కాలేదు అని అడిగారు. ఇక్కడ అదృశ్యం అవ్వడం అంటే ఏంటి? నీటిలో కరిగిపోవడం. అదృశ్యం అవ్వకపోవడం అంటే కరగకుండా అలాగే మిగిలి ఉండడం. వివిధ ఘన పదార్థాలను నీటిలో కలుపుట. ఉప్పు నీటిలో పూర్తిగా అదృశ్యమైపోతుంది ఉప్పు, పంచదార కూడా అయిపోతుంది. ఇసుక అవ్వదు. శుద్ధ మొక్క పొడి పూర్తిగా అవ్వదు. రంప పొట్టు కూడా అవ్వదు. సో ఇవి కరగనివి. కొన్ని పదార్థాలు నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడాన్ని లేదా కరగడాన్ని మీరు గమనించవచ్చు. ఇలాంటి పదార్థాలను మనం నీటిలో కరిగే పదార్థాలు అంటాం. కొన్ని పదార్థాలు నీటిలో కరగవు మరియు ఎక్కువసేపు కలియబెట్టినప్పటికీ అదృశ్యం కావు. కరగని పదార్థాలు. నీరు మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నీరు మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎందుకంటే అది అధిక సంఖ్యలో పదార్థాలను కరిగించుకోగలదు. ఇక్కడ వ్యాలిడ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాటర్, మన బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే అది అధిక సంఖ్యలో పదార్థాలను కరిగించుకోగలదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ద్రవాలు కూడా నీటిలో కరుగుతాయా? మన ఘన పదార్థాలు చూసాం, కొన్ని కరిగాయి, కొన్ని కరగలేదు. మరి ద్రవాలు కూడా కరుగుతాయా? చూద్దాం. నీటిలో కొన్ని సాధారణ ద్రవాల ద్రావణీయత. వెనిగర్ అనేది నీటిలో కలిసింది. నిమ్మరసం కూడా కలుస్తుంది. ఆవాల నూనె కలవదు. కొబ్బరి నూనె కలవదు. కిరోసిన్ కూడా కలవదు. కొన్ని ద్రవాలు నీటిలో బాగా కలిసిపోతాయి, కొన్ని కలవవు. ఇక్కడ బాగా నీటిలో కలిసిపోయాయి, ఇక్కడ కలవకుండా పైన ఒక లేయర్ ఫామ్ చేసింది. కొన్ని ద్రవాలు నీటిలో పూర్తిగా కలిసిపోవడాన్ని మనం గమనిస్తాం. మరికొన్ని నీటిలో కలవకుండా కొద్దిసేపు పక్కన పెడితే ఒక ప్రత్యేక పొరలాగా ఏర్పడతాయి. మనం కృత్యం 5లో ఉపయోగించిన ద్రవాలను నీరు కాకుండా మరో ద్రవంలో కరుగుతాయేమో పరిశీలించమని బూజు సూచిస్తున్నాడు. వాయువులు కూడా నీటిలో కరుగుతాయేమో తెలుసుకోవాలని పహేలికి కుతూహలంగా ఉంది. ద్రవాలు చూసాం, ఇప్పుడు వాయువులు. కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి, మరికొన్ని కరగవు. సాధారణంగా నీటిలో కొద్ది మోతాదులో కొన్ని వాయువులు కరిగి ఉంటాయి. జనరల్గానే నీటిలో కొద్ది మోతాదులో కొన్ని వాయువులు కరిగి ఉంటాయి. ఉదాహరణకు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ నీటిలోని జలచరాలు మరియు మొక్కల మనుగడకు చాలా ముఖ్యమైనది. నీటిలో ఆక్సిజన్ కరిగి ఉండడం వలన ఓషన్స్లో, నదుల్లో జీవులు బతకగలుగుతున్నాయి. ఇక్కడ సాలిడ్స్ అయినా, ఘన పదార్థాలైనా, ద్రవాలైనా, వాయువులైనా నీటిలో కొన్ని కరుగుతున్నాయి, కొన్ని కరగట్లేదు.
ఇప్పుడు వస్తువులు ఏవైతే నీటిలో కరగకుండా ఉన్నాయో అవి నీటిలో తేలుతున్నాయా, మునుగుతున్నాయా? నీటిలో కరగని ఇలాంటి కొన్ని పదార్థాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. మిగిలినవి పాత్ర అడుగు భాగానికి మునిగిపోతాయి. ఇప్పుడు ఆ రకం చూద్దాం. కొన్ని పదార్థాలు నీటిలో తేలుతాయి, మరికొన్ని అందులో మునుగుతాయి. ఇది మీకు తెలిసిందే. నెక్స్ట్, పారదర్శకత ఆధారంగా మనం వర్గీకరణ చూద్దాం. పారదర్శకత ఇక్కడ ఇమేజ్లో చూసుకుంటే ఇది అపారదర్శక పదార్థం, అంటే ఇందులోంచి ఏమీ కనబడట్లేదు. ఇది పాక్షిక పారదర్శకం, ఇది పారదర్శకం. మనం ఏ వస్తువులు లేదా పదార్థాల గుండి చూడగలుగుతామో వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. గాజు, నీరు, గాలి, కొన్ని ప్లాస్టిక్లు పారదర్శక పదార్థాలకు ఉదాహరణ. గాజు నుంచి మనం అవతల ఏముందో చూడగలం, వాటర్లోంచి కూడా చూడగలం, గాలి ఎలాగో చూడగలం. కొన్ని ప్లాస్టిక్లు, ఇది బాగా అండర్లైన్ చేసుకోండి, కొన్ని ప్లాస్టిక్లు పారదర్శక పదార్థాలకు ఉదాహరణలు. సాధారణంగా షాపులలో బిస్కెట్లు, స్వీట్లు మరియు ఇతర తినుబండారాలను పారదర్శక గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాలలో ఉంచడానికి ప్రాధాన్యతనిస్తారు, మనకి బయటకి కనపడడానికి. ఇప్పుడు అపారదర్శకాలు. మరోవైపు మీరు వాటి గుండా చూడలేని పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఈ పదార్థాలను అపారదర్శకాలు అంటారు. మూత వేయబడిన చెక్క పెట్టెలో లేదా అట్ట పెట్టె లేదా లోహపు పెట్టె, మూత వేసేసిన పెట్టెలు, అందులో ఏమి ఉంచారో మీరు చెప్పలేరు. చెక్క, అట్ట, లోహాలు అపారదర్శక పదార్థాలకు ఉదాహరణలు. ఇప్పుడు ఏ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేము? వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేం, వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు. మనం ఆహార పదార్థాలలో ఉండే కొవ్వులను పరీక్షించినప్పటి కాగితం మీద నూనె మరకలు గుర్తున్నాయా? అది కూడా పాక్షిక పారదర్శకమే. ఇది ఇంపార్టెంట్. ఆ లెసన్ని ఈ లెసన్ని కలిపి చూస్తే, ఫ్యాట్స్ని మనం టెస్ట్ చేసినప్పుడు ఆయిల్ రాస్తే, అంటే ఏదైనా ఫ్యాట్ ఉన్న, ఇప్పుడు గారి తీసుకోండి, గారి తీసుకొని ఆయిల్లో నొక్కితే, పేపర్ మీద నొక్కితే ఆ పేపర్కి ఆయిల్ అంటుకొని ఆ ఆయిల్ లైట్ దగ్గర పెట్టి చూస్తే ఆ పేపర్ని కొద్దిగా మనకి కనిపిస్తుంది, పూర్తిగా కనిపించదు. దాన్నే పాక్షిక పారదర్శకం అంటారు. సో అందులో ఫ్యాట్స్ ఉన్నాయని అర్థం. ఇంకా చూద్దాం. చీకటిగా ఉన్న ప్రదేశంలో టార్చ్ లైట్ యొక్క గాజుని అరచేతితో మూసి వేయమని పహేలి సూచిస్తుంది. టార్చ్ను వెలిగించి అరచేతి వెనుక భాగాన్ని పరిశీలించండి. మీ అరచేయి అపారదర్శకమా, పారదర్శకమా, పాక్షిక పారదర్శకమా? ఇక్కడ టార్చ్ లైట్ ఉంది కదా, టార్చ్ లైట్ ఆన్ చేసుకుని మన చేయి పెట్టినప్పుడు కొద్దిగా కనిపిస్తుంది, కొద్దిగా కనబడదు. సో ఇది పాక్షిక పారదర్శకం. నార్మల్గా టార్చ్ వేయకుండా అరచేయి అయితే అపారదర్శకం, టార్చ్ మీద పెట్టిన అరచేయి అయితే పాక్షిక పారదర్శకం. పదార్థాలు వాటి రూపంలో మరియు నీరు లేదా ఇతర ద్రవాలలో కలిసిపోయే విధానాన్ని బట్టి భిన్నంగా ఉంటాయని నేర్చుకున్నాం. అవి నీటిలో తేలవచ్చు, మునగవచ్చు, లేదా పారదర్శకంగా, అపారదర్శకంగా, పాక్షిక పారదర్శకంగా ఉండవచ్చు. పదార్థాలను వాటి ధర్మాలలో పోలికలు లేదా తేడాలను బట్టి సమూహాలుగా వర్గీకరించవచ్చు. పదార్థాలకు ఉన్న ఇలాంటి ధర్మాలను బట్టి, పోలికలు లేదా తేడాలను బట్టి సమూహాలుగా వర్గీకరించవచ్చు. పదార్థాలను సమూహాలుగా విభజించడం వల్ల వాటి ధర్మాలలో క్రమత్వాన్ని పరిశీలించుటకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు మనం సమూహాలుగా వర్గీకరిస్తున్నాం, వాటి ధర్మాలు ఎందుకు ఉపయోగపడతాయంటే, ఆ పదార్థాలను ధర్మాల ఆధారంగా సమూహాలుగా వర్గీకరించినప్పుడు ఆ పదార్థాల యొక్క ధర్మాలలో ఉన్న క్రమత్వాన్ని మనం తెలుసుకోవచ్చు. పీరియాడిక్ టేబుల్ ఉంటుంది కదండి, అది.
నెక్స్ట్ లెసన్ ఒకసారి సారాంశం చూస్తే లెసన్ మొత్తం ఈ సారాంశంలోనే ఉంటుంది. మన చుట్టూ ఉండే వస్తువులు వివిధ రకాల పదార్థాల చేత నిర్మితమైనాయి. మన చుట్టూ ఉండే వస్తువులు వివిధ రకాల పదార్థాల చేత నిర్మితమైనాయి. ఏదైనా ఒక పదార్థం పలు రకాల వస్తువుల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక వస్తువు ఒక పదార్థం చేత కానీ వేరువేరు పదార్థాల చేత కానీ నిర్మించబడవచ్చు. వివిధ రకాల పదార్థాలు వేరువేరు ధర్మాలను కలిగి ఉంటాయి. కొన్ని పదార్థాలు ద్యుతిని అంటే మెరుపు ద్యుతిని లేదా మెరుపును కలిగి ఉండి కొన్ని ద్యుతిని కలిగి ఉండవు. కొన్ని గరుకుగాను కొన్ని నునుపుగాను ఉంటాయి. అదేవిధంగా కొన్ని పదార్థాలు గట్టిగా మరికొన్ని సున్నితంగా ఉంటాయి. కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి, మరికొన్ని కరగవు. గాజు లాంటి కొన్ని పదార్థాలు పారదర్శకంగా ఉంటాయి. చెక్క లాంటి మరికొన్ని పదార్థాలు లేదా లోహాలు అపారదర్శకాలు. కొన్ని పదార్థాలు పాక్షిక పారదర్శకంగా ఉంటాయి. పదార్థాలు వాటి ధర్మాలలో పోలికలను అనుసరించి లేదా భేదాలను అనుసరించి కొన్ని సమూహాలుగా వర్గీకరించవచ్చు. పదార్థాలు మన అనుకూలత కోసం వాటి ధర్మాల అధ్యయనం కోసం కొన్ని సమూహాలుగా వర్గీకరించబడతాయి. ఈ క్వశ్చన్స్ చూద్దాం. కలపతో తయారు చేసే ఏవైనా 5 వస్తువులను పేర్కొనండి. నెక్స్ట్ కింద ఇవ్వబడిన వస్తువులలో మెరుపు కలిగి ఉన్న వాటిని ఎన్నుకోండి. గాజు పాత్ర, ప్లాస్టిక్ బొమ్మ, స్టీల్ చెంచా, నూలు చొక్కా. స్టీల్ చెంచా ఆన్సర్. నెక్స్ట్ కింద ఇవ్వబడిన వస్తువులు ఏ పదార్థాల చేత నిర్మితమవుతాయో జతపరచండి. ఒక వస్తువు ఒకటి కంటే ఎక్కువ పదార్థాల చేత నిర్మించబడవచ్చు మరియు ఒక పదార్థం అనేక వస్తువుల తయారీలో ఉపయోగించవచ్చని గుర్తుంచుకోండి. పుస్తకం కాగితంతో తయారవుతుంది. గ్లాస్ గాజుతో, కుర్చీ కలపతో, ఆట బొమ్మ ప్లాస్టిక్తో, బూట్లు తోలుతో. ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్. కింద ఇవ్వబడిన వాక్యాలలో ఏవి సరైనవో ఏవి సరికావో గుర్తించండి. రాయి పారదర్శకంగా ఉంటుంది కానీ గాజు అపారదర్శకంగా ఉంటుంది. సో ఇది ఫాల్స్. ఒక నోట్ పుస్తకం మెరుపును కలిగి ఉంటుంది, అయితే ఎరేజర్కు ద్యుతి ఉండదు. నోట్ పుస్తకం ఎందుకు మెరుపు కలిగి ఉంటుంది? ఉండదు కదా. సో అది ఫాల్స్. శుద్ధ ముక్క నీటిలో కరుగుతుంది. శుద్ధ ముక్క నీటిలో కరగదు, పూర్తిగా అది కరగదు. ఒక చెక్క ముక్క నీటిపై తేలుతుంది. కరెక్టే. చక్కెర నీటిలో కరగదు. ఎందుకు కరగదు? కరుగుతుంది. నూనె నీటిలో కలిసిపోతుంది, కలవదు. ఫాల్స్. ఇసుక నీటి అడుగు భాగానికి చేరుతుంది. కరెక్టే. వెనిగర్ నీటిలో కరుగుతుంది. ఎస్, వెనిగర్ నీటిలో కరుగుతుందని టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు. ఓకే, ఇంకెక్కడ ఉన్నది కింది వాటిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి. కుర్చీ, మంచం, బల్ల, పాప, కబోర్డ్. పాప. గులాబీ, మల్లె, పడవ, బంతి పువ్వు, కమలం. పడవ. అల్యూమినియం, ఇనుము, రాగి, వెండి, ఇసుక. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చక్కెర, ఉప్పు, కాపర్ సల్ఫేట్, ఇసుక. ఇందులో చక్కెర, ఉప్పు, కాపర్ సల్ఫేట్ నీటిలో కరుగుతాయి, ఇసుక కరగదు. సో అది ఇసుక ఆన్సర్. ఇక్కడ ప్రాజెక్ట్లో కూడా ఏముందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రాజెక్ట్లో ఇంపార్టెంట్ ఏం లేదు. సెకండ్, ఎక్కువ సంఖ్యలో పదార్థాలు సేకరించి వాటిని పారదర్శక, నీటిలో కరుగుట, ఇతర ధర్మాల వంటి విభిన్న లక్షణాలను కలిగి ఉన్న వస్తువుల సమూహాలను తయారు చేయండి. తర్వాతి అధ్యాయాలలో మీరు విద్యుత్ మరియు అయస్కాంతత్వానికి సంబంధించిన పదార్థాల లక్షణాల గురించి కూడా నేర్చుకుంటారు. సేకరించిన పదార్థాల నుండి వివిధ సమూహాలను రూపొందించిన తర్వాత ఈ సమూహాలలో ఏమైనా ఒకేలాగా ఉన్నాయేమో కనుగొనే ప్రయత్నం చేయండి. ఉదాహరణకు, ద్యుతిని కలిగి ఉన్న అన్ని పదార్థాలు విద్యుత్ను ప్రవహింపచేస్తాయా? ఇక్కడ అన్ని పదార్థాలు అంటే నో అనాలి, జనరల్గా అయితే ఎస్ అనాలి. ఇప్పుడు ద్యుతిని కలిగి ఉన్నవన్నీ జనరల్గా మెటల్స్ అవుతాయి. అయితే ద్యుతిని కలిగి ఉన్న
అయోడిన్ అనేది నాన్ మెటల్ అయినా సరే అది విద్యుత్తుని కలిగి ఉంటుంది. ఇక్కడ మెటల్స్ మాత్రమే విద్యుత్ని ప్రవహింపచేస్తాయి. సో మనకి చిన్న ఒక్క దాని వల్ల ఆన్సర్ మారిపోతుంది. ఇవన్నీ సెర్చ్ చేసుకుని ఆన్సర్ తెలుసుకోవాలండి. ఓకే, ఇంతటితో లెసన్ అయిపోయిందండి. దీని క్విక్ రివిజన్ నోట్స్ చూద్దాం. పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట క్విక్ రివిజన్ నోట్స్ చూద్దాం. పదార్థాలను కోయుట. ఎందుకు పదార్థాలను కోయుట వలన మనం ఏం పరిశీలించవచ్చు? ద్యుతిని పరిశీలించవచ్చు. పదార్థాలు రకాలు. మనకి పదార్థాల రకాలు చాలా లక్షణాల ఆధారంగా ఇచ్చారు. అందులో ఫస్ట్ రూపం ఆధారంగా, రూపం అంటే అపియరెన్స్ ఆధారంగా. ఫస్ట్ ద్యుతిని కలిగి ఉన్నవి, ద్యుతిని కలిగి లేనివి. ద్యుతిని కలిగి ఉన్నది ఇనుము, కలిగి లేనిది చెక్క. గట్టిదనం రూపంలోనే గట్టిదనం ఆధారంగా. మెత్తనివి, దృఢమైనవి. మెత్తనివి దూది, స్పాంజు, శుద్ధముక్క మెత్తనివి, ఇనుము దృఢమైంది. గరుకుతనం కలిగినవి. మనకి థర్డ్ టైప్ గరుకుతనం కలిగినవి, నునుపుతనం కలిగినవి. దీనికి ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ ఫోర్త్ టైప్ నీటిలో కరిగే విధానం బట్టి కరిగేవి, కరగనివి. నీటిలో కరిగేది ఉప్పు, కరగనిది ఇసుక. నీటిలో తేలే స్వభావం బట్టి నీటిలో తేలేవి, నీటిలో మునిగేవి. ఆకు తేలుతుంది, రాయి మునుగుతుంది. పారదర్శకత ఆధారంగా పారదర్శక పదార్థాలకి ఎగ్జాంపుల్స్ గాజు, నీరు, గాలి, కొన్ని ప్లాస్టిక్లు. ఈ కొన్ని ప్లాస్టిక్లు అనేది కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది, చూసుకోండి. నెక్స్ట్ అపారదర్శకాలు చెక్క, లోహం, ఇవి అపారదర్శకాలు. నెక్స్ట్ పాక్షిక పారదర్శకాలు. నూనె రాసిన కాగితం, టార్చ్ మీద పెట్టిన అరచేయి. ఈ పదార్థాలను సమూహాలుగా విభజించడం వలన ఉపయోగం ఏమిటి? వాటి ధర్మాలలో క్రమత్వాన్ని పరిశీలించవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఒకటి ఉంది కదా, వేరుగా ఉన్నదాన్ని గుర్తించండిలో చక్కెర, ఉప్పు, ఇసుక, కాపర్ సల్ఫేట్. ఏది వేరుగా ఉంది? ఇసుక. ఎందుకంటే మిగతా 3 నీటిలో కరుగుతాయి, ఇసుక కరగదు కాబట్టి. సో మనకి సెకండ్ లెసన్లో బాగా ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి లేవు, చాలా ఈజీ అండ్ తక్కువ పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడితో మనకి సెకండ్ లెసన్ ఎండ్ అయింది. నెక్స్ట్ వీడియోలో థర్డ్ లెసన్ చెప్పుకుందాం.